జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు గోచార వశాత్తు ఉన్న గ్రహగతులను క్రోడీకరించుకుంటాం. 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మేణ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి ఆందోళన అధికమైనటువంటి ఏం చేయాలో అర్థం కాదు. అంతా బాగున్నప్పటికీ ఏదో తెలియని మానసికమైన సంఘర్షణ. ప్రత్యేకించి చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితితో పాటు అంగారకుడి యొక్క స్థితి, ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాల పట్ల మీరు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనం మొదటి 2 వారాలు కొంచెం ఆందోళన, కంగారు పడుతూ ఉంటాం. ఆర్థికంగా వస్తుంది అనుకున్నటువంటి ధనం రాకపోవడం, మీరు వెళుతున్నటువంటి వాహనం దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు పదే మరమ్మతులు రావటం కానీ, ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు జరగటం కానీ, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఇంటి నిర్మాణాన్ని చేయాలనుకున్నాం, లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన ఆలోచనలు ఉన్నట్టయితే ప్రస్తుతం వాయిదా వేయటం చెప్పదగిన సూచన. ఎందుకనుకుంటే మీరు చేసే ప్రయత్నం ఒకటైతే మీరు అనుకున్నటువంటి ఖర్చు దాటిపోయి ఆర్థికంగా మీరు అనుకున్నది ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో తెలియని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి మీ దైనందిన జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాల పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో భావోద్వేగాన్ని కొంత నియంత్రించుకోగలుగుతాం. మీరు చేసే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా దాంట్లో కొన్ని అనుకూలవంతమైన మెరుగైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. సహచర ఉద్యోగుల మీద, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్న విరోధం కాదు, కొన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. కానీ మీకు కొన్ని అదనపు బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా వాటిని స్వీకరించి పూర్తి చేయటం వల్ల భవిష్యత్తులో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అధికంగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, కుటుంబ మనశ్శాంతి కోసమే కాదు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, మీ కెరియర్కు సంబంధించిన అంశాల పట్ల కూడా దృష్టిని సారించడం చెప్పదగినటువంటి సూచన. మొండితనం, పట్టుదల వదిలిపెట్టడం అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు వెళుతుంటాయి. వీటి పట్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడితో పాటు మాతృ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం, తల్లి లేదా తల్లి స్థానంలో ఉన్నటువంటి మాతృ సంబంధమైన వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా వాళ్ళకి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళ పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదవడం, కాలభైరవ స్వామి వారిని పూజించడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం సానుకూలవంతమైన ఫలితాలకు కారణం. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరించండి. తీక్షణమైనటువంటి అర్థాస్తమస్యని కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. యుగదాయకమైనటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేయండి.
అనునిత్యం స్నానం చేయటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆలోచన, ఇబ్బందులు, సంకటములు ఇవన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి అష్టమి రోజు కానీ అమావాస్య లాంటి పర్వదినం రోజు కానీ వెళ్ళి స్వామివారికి కూష్మాండం మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయించిన కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉన్న అర్ధాష్టమ శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి యువదాయకం, విద్యార్థులకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థుల్లో వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం కళ్యాణ గడియలకై వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలను నియంత్రించుకోవడం, కాలభైరవ స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులు చేయడం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతాయి. యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.